దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఫిర్యాదుల కేసులో సుప్రీంకోర్టు మరికొద్ది సేపట్లో తుది తీర్పు వెలువరించనుంది. ఈ ఫిర్యాదుల కేసుపై చివరిసారిగా ఏప్రిల్ 3న జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ అగస్టిన్ జార్జి మసీలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఇప్పుడు జస్టిస్ బిఆర్ గవై ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఈ కేసుపై సీజే ధర్మాసనం కీలక తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్ల వెంకట్రావు, కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించారని పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ సుప్రీంకోర్టులో జనవరి 15న స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అదే రోజు ఎమ్మెల్యేలు పరిగి శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళీ యాదయ్య, టి ప్రకాష్ గౌడ్, ఆర్కేపుడి గాంధీ, గూడెం మైపాల్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్ పార్టీ ఫిరాయించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటర్, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, జగదీష్ రెడ్డి, పల్ల రాజేశ్వర్ రెడ్డి, చింత ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్ రిట్ పిటిషన్ వేశారు. ఆ తర్వాత వాదనలు జరుగుతుండగానే మార్చి 18న బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్ను ప్రతివాదిగా చేర్చారు. ఈ పిటిషన్లన్నింటినీ కలిపి విచారించిన ధర్మాసనం ఏప్రిల్ 3న తీర్పును 8 వారాలకు రిజర్వ్ చేస్తుంది. ధర్మాసనంలో సీజే పాటు జస్టిస్ వినోద్ చంద్రన్ ఉన్నారు. తెలంగాణ స్పీకర్ కార్యదర్శి తరపున న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వి వాదనలు వినిపించారు. కౌశిక్ రెడ్డి తరపున ఆర్యమ సుందరం వాదించారు. ఇక అనంతరం ఇరుపక్షాల వాదనలను ముగించిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై తుది తీర్పును ఏం ఉండబోతుందనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లో అందిస్తారు. సైదులు, పార్టీ ఫిరాయింపుల కేసు తుది తీర్పు మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో వెలువడనుంది. అయితే ఈ యొక్క తీర్పు ఏ విధంగా వస్తుందనేది కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా రాజకీయ భౌతికానికి సంబంధించి ముఖ్యంగా పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో వారి యొక్క రాజకీయ భౌతికం ప్రశ్నార్థకంగా మారుతుందా అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. సో చూడాలి మరి. ఇక పార్టీ ఫిరాయింపులకు సంబంధించి సుప్రీంకోర్టులో మరి కాసేపట్లో ఈ యొక్క తీర్పు జస్టిస్ బిఆర్ గవై, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవై తీర్పు వెలువరించనున్నారు కాబట్టి సో తీర్పుపై కూడా దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే దేశంలో చాలా మంది ఆ యొక్క పార్టీ ఫిరాయింపులు పదే చేస్తూ వస్తున్నారు. అంటే ఒక పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వేరే పార్టీలోకి వెళ్ళడం కామన్ గా మారిపోయింది. కాబట్టి ఈ తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు మొత్తం పార్టీ ఫిరాయింపుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకి ఒక గుణపాఠంగా మారుతుందా అనేది కూడా ఇప్పుడు సర్వత్రా కొంత ఆసక్తి నెలకొన్నటువంటి అంశం. కాబట్టి సో మరి చూడాలి. పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అది ఒకవేళ తీర్పు కాక వారిపైన అనర్హత వేటు పడితే మాత్రం, అంటే ఆ విధంగా తీర్పు వస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 10 నియోజకవర్గాలలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతున్నాయి. అయితే దాంతో పాటు జూబ్లీ హిల్స్ కూడా మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది కాబట్టి సో ఇక అక్కడ కూడా ఉప ఎన్నిక వచ్చే అవకాశం కనిపిస్తుంది. పదే బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తూ వస్తుంది. అంటే రాష్ట్రంలో ఖచ్చితంగా పార్టీ మారిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తథ్యమని చెప్పేసి కూడా గతంలో కేసీఆర్ చెప్పారు, కేటీఆర్ చెప్పారు, హరీష్ రావు చెప్పారు. సో అందుకని ఇక ఈ యొక్క తీర్పు కాక, ఎందుకంటే గతంలో ఈ యొక్క పార్టీ ఫిరాయింపుల కేసుకు సంబంధించి వాదనలు జరుగుతున్నప్పుడు జస్టిస్ బిఆర్ గవాయ్ ఉన్నారు కాబట్టి సో ఇప్పుడు ఆయననే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. అంటే గతంలో కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఈ కేసు విషయంలో. ఏమని స్పీకర్ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారో లేదని కూడా ఆయన ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కూడా కొన్ని ఘాటైన వ్యాఖ్యలు ఆయన చేశారు కాబట్టి సో ఇప్పుడు ఆయనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు కాబట్టి ఆయనే తీర్పు చెప్పనున్నారు కాబట్టి తీర్పు కొంత బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి చూడాలి. మరి కాసేపట్లో కూడా సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన తుది తీర్పు వెలువడున్న నేపథ్యంలో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో ముఖ్యంగా వారిలో కూడా కొంత ఉత్కంఠ నెలకొందని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అదేవిధంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వీళ్ళు ముగ్గురు పైన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఇప్పు వివేకానంద గౌడ్. మిగిలిన వారిపైన కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా రిట్ పిటిషన్ మిగిలిన, అంటే వీళ్ళ ముగ్గురు పైన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. మిగిలిన 7 ఎమ్మెల్యేల పైన రిట్ పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి సో ఇక అదేవిధంగా ఈ యొక్క పార్టీ ఫిరాయింపులకు సంబంధించి బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా దానం నాగేందర్ని ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి ఓవరాల్ గా ఈ యొక్క విచారణకు సంబంధించి మొత్తం విచారణ పూర్తయింది. ఈ రిజర్వ్ లో ఉంది కూడా కాబట్టి ఈ రోజు తుది తీర్పుకు సంబంధించి మరి కాసేపట్లో ఎల్లుడున్న నేపథ్యంలో కొంత దేశవ్యాప్తంగా కూడా కొంత ఆసక్తి రేకెత్తున్నటువంటి అంశం. చూడాలి మరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా
ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పార్టీ ఫిర్యాదులకు సంబంధించి వాళ్ళు మొదటి నుంచి కూడా స్పీకర్ కి ఫిర్యాదు చేయడం, దాని తర్వాత హైకోర్టుకి వెళ్ళడం, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. కాబట్టి తీర్పు మాకు అనుకూలంగా వస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ సైద్.